IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలు చాలానే ఇచ్చింది. వీటిల్లో కొన్నింటిని మాత్రం ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తోంది, ఇంకొన్ని త్వరలోనే అమలు చేయనుంది. మహిళల కోసం కూడా కాంగ్రెస్ ఎన్నికల్లో పలు వరాలు ఇచ్చింది. వీటిల్లో నెలకు 2500 రూపాయలు కూడా ఒకటి. మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు అందించే పథకంపై సీతక్క, పొన్నం ప్రభాకర్ అదిరే అప్డేట్ ఇచ్చారు. అర్హత కలిగిన ప్రతి ఒక్క మహిళకు 2500 రూపాయల చొప్పున అందిస్తామని ప్రకటించారు. త్వరలోనే ఈ స్కీమ్ ను అమలు చేస్తామని వెల్లడించారు. అంతేకాకుండా పలు అంశాలకు సంబంధించి అప్డేట్ కూడా లభించింది. మహిళలకు 2500 స్కీమ్ కు సంబంధించి ఇప్పటికే మార్గదర్శకాలు సిద్ధమయ్యాయి. త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేస్తామని కూడా ప్రకటించారు. ఈ హామీపై మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళ ఖాతాల్లో నెల 2500 రూపాయలు జమ కానున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. మహిళలకు ఆర్థిక సాయం విషయంలో తమ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోందని పొన్నం స్పష్టం చేశారు. ఇంకా స్కీమ్ కు సంబంధించి కీలక అంశాన్ని వెల్లడించారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి పెన్షన్లు పొందని కుటుంబాల్లోని మహిళలకు మాత్రమే నెల 2500 రూపాయలు అందేలా నిబంధనలు తీసుకువస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ పథకాన్ని జూలై నుంచి ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఉచిత బస్ ప్రయాణం సూపర్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు. అయితే 500 రూపాయల గ్యాస్ సిలిండర్ స్కీమ్ పై మాత్రం ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొందరికే ఈ స్కీమ్ వర్తిస్తోందనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకుంటోంది. చాలా మంది రేషన్ కార్డులు లేవు. ఇంకా కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయో తెలియదు. ప్రభుత్వం మాత్రం కొత్త కార్డులు జారీ చేస్తామని చెబుతూనే వస్తోంది.